30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మంచి చందమామ కథ చెప్పుకుందామండి. వాగ్దానం. పూర్వం బుద్ధిసాగరుడు అని ఒక వ్యాపారి ఉండేవాడు. మంచి పెద్ద బిజినెస్. పడవలు ఉండేవి ఆయనకి, నౌకల మీద 1,00,000 2 లక్షలు బిజినెస్ తిరిగేది. ఒకసారి ఏమైందట, కోస్తా ప్రాంతానికి పంపించాడు. మన వైపు అనమాట. కోస్తా అంటే అదే కదా. అయితే వెళ్ళిన పడవలు మాయమైపోయినాయో, కొల్లగొట్టపడ్డాయో, వెనక్కి తిరిగి రాలా. జనరల్గా ఈ వ్యాపారాలు చేసే వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఏదో కొద్దిగా ఉంచుకుని మొత్తం అంతా బిజినెస్ మీదే పెడతారు. ఇక్కడ భూములు ఆస్తులు అలా ఉంచుకోరు. ఇతను ఉంచుకోలే పాపం. అయితే ఈ పడవలు రాల. ఒక నది తీరానికి రోజు వెళ్ళి అక్కడ చూసుకునేవాడు. చూడగా ఎన్నాళ్ళు గడిచినా రాలేదు. ఇంటి దగ్గర ఉన్న డబ్బు దాదాపుగా అయిపోవచ్చింది. చాలా దుఃఖంలో ఉన్నాడు. 2-3 వార్తలు కూడా వచ్చినాయి, కోస్తా దగ్గర కొన్ని పడవలు మునిగిపోయినాయి అని. అందులో కొన్నిట్లలో తనది కూడా ఉండుండొచ్చు, తనవి కూడా. చాలా దుఃఖంతో ఏం చేయాలో తెలియక నదీ తీరంలో కూర్చున్నాడు. అయితే అతనికి ఒక మరుగుజ్జువాడు కనపడ్డాడు నీళ్ళలోంచి వస్తూ. ఏమిటో దిగాలుగా ఉన్నావని అడిగాడు. ఏం చేయను బాబు, అంతా సంపద కొట్టుకుపోయింది, ఏమీ లేదంటే, సరే ఇతను అన్నాడు, సరే నీ జీవితాన్ని మారుస్తాను నేను, నీకు సంపద దొరికేలా చేస్తా, ఒక్క షరతు మీద అన్నట్ట మరుగుజ్జతను. నేను ఒప్పుకున్నాడు. ఏదో షరతు పెట్టాను. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే నీకు మొదట ఎవరు ఎదురవుతారో, ఏది ఎదురవుతుందో అది నాకు ఇచ్చేయాలి. ఇప్పుడే అక్కర్లా, 12 ఏళ్ల పాటు నీ దగ్గర ఉంచుకో, 12 సంవత్సరాల తర్వాత అది నాకు ఇవ్వాలి, నేను వచ్చి తీసుకుంటా అంటే సరేనన్నాడు. ఈ మరుగుజ్జతను ఈయన కలిసి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే ఈయన ఏమంటున్నాడంటే, రోజు ఆయన ఇంటికి వెళ్ళంగానే ఇంట్లో నుంచి పెంపుడు కుక్క పరిగెత్తుకుంటూ వస్తుంది. కుక్కని చేస్తే సరిపోతుంది కదా అంతేగా అనుకున్నాడు. కానీ ఏమైంది, ఆ రోజు ఈయనకి రత్నాకరుడు అని 4 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు, ముద్దులు మూట కట్టేవాడు. వాడు ఎప్పటి నుంచో వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈయన వెళ్ళంగానే వాడు ఎదురొచ్చాడు. హడిలిపోయాడు. పిల్లాడిని ఇచ్చేయద్దు. మరుగుజ్జువాడు ఎదురొచ్చిన వ్యవహారాన్ని చూసుకుని 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియలే. 4 ఏళ్ల వాడు 12 ఏళ్ళ అప్పుడు 16 ఏళ్ళు వస్తాయి. సరే చూద్దాం ఆనాటికి అని చెప్పి ఊరుకున్నాడు. ఆ మర్నాడు వాళ్ళకి ఏదో చిన్న కుంటుంది పొలం, కొద్దిగా పొలం దున్నుతుంటే ఒక బిందె దొరికింది. దాని నిండా డబ్బు ఉంది. మరుగుజ్జువాడు చెప్పాడు కదా నేను బాగు చేస్తానని. ఆయన ఆ బిందె తెచ్చుకున్నాడు. తర్వాత ఇల్లు అది బాగు చేస్తుంటే ఇంట్లో కూడా కొన్ని చోట్ల తనకి ఇట్లా బంగారు పాత్రలు దొరికినాయి. ఇక నౌకా వ్యాపారం కాకుండా మామూలు వ్యాపారం పెట్టుకుని చక్కగా బాగుపడ్డాడు. పిల్లాడికి 13-14 ఏళ్ళు వచ్చాక నీ చిన్నప్పుడు ఇట్లా జరిగిందని వాడికి చెప్పాడు. చెప్తే వాడన్నాడు, కుర్రాడు, దాని ఏముంది నాన్న, అదో పెద్ద కష్టం కాదు, ఏం పర్వాలా, వాడి మరుగుజ్జు అంటే ఎంత ఉంటాడు, భూమికి జాండు ఉంటాడు, నేను ఇంత ఎత్తున్నాను, 2 దెబ్బలు కొడితే వాడైపోతాడు అన్నాడు కుర్రాడు. తండ్రి వాగ్దానం చేశాడు. వీడు ఏం చేస్తాడు, వాగ్దాన బంధానికి ఏమంటారు, వాగ్దాన భంగానికి తండ్రిని ఎంకరేజ్ చేశాడు. సరే ఇంట్లో ఉన్నారు. వీడికి 16 ఏళ్ళు నిండిపోయింది. ఒకరోజు ఆ మరుగుజ్జతను వచ్చాడు. వచ్చేసరికల్లా కుర్రాడు ఏం చేశాడు, తండ్రి తను ఒక చిన్న ఇది వృత్తం లాంటిది గీసుకుని, ఏమంటారు మన ఒక బ్రహ్మగారి చేత మంత్రిపించి మంత్రపు అక్షింతలంతా చల్లుకుని కూర్చున్నాడు. వస్తే నేను కొడతానులే నాన్న, ఏం పర్వాలేదన్నాడు. ఆ మరుగుజ్జువాడు వచ్చాడు. ఉఫ్ఫను ఊదేశాడు ఆ అక్షింతల్ని. పద మనం వెళ్దామంటే కుర్రాడు అన్నాడు, నేను నీతో వచ్చేదేంటి, నా మోకాలంత ఎత్తులేవు, 2 పిడిగుద్దులు కుడితే చచ్చూరుకుంటావు అనేసరికి, ఏమిటి నాతోనే యుద్ధం చేస్తావా నువ్వు అని అడిగాడు మరుగుజ్జువాడు. ఆ ఎవరితోటైనా చేస్తాను నేను అన్నాడు కుర్రాడు రత్నాకరుడు. అనేసరికల్లా సరే పట్టు, మన ఇద్దరం కుస్తీ పడదాం, ఎవరు గెలిస్తే వాళ్ళది పైచి. సరే ఇద్దరు పందె వేసుకున్నారు. మరుగుజ్జువాడు ఇంతే ఉన్నాడు కానీ ఈ రత్నాకరుని ఎత్తి విసురుకుట్టేశాడు. విసురుకొట్టి, నువ్వు ఓడిపోయావు, నాకు నీతో పని లేదు, నువ్వు ఓడిపోయావు కదా, ఓడిపోయిన వాడిని విడిగా పెట్టాలి అని చెప్పి ఏం చేశాడు, ఇక వీడు నా సొంతం కదా, వాళ్ళ నాన్న అడిగాడు, వీడు నా సొంతం, పైగా ఓడిపోయాడు, మేము ఇద్దరం పందెం వేసుకున్నాం, వీడు ఓడిపోయాడు అని చెప్పి ఓ పడవ ఎక్కించి సముద్రంలో వదిలేశాడు. వదిలేసి ఆ పడవ కొట్టుకుంటూ ఎక్కడికో పోయి చివరికి ఏదో ఒక ద్వీపం దగ్గర చేరితే ఈ కుర్రాడు ఏం చేశాడు, కాస్త ఓపిక తగ్గింది, 4 రోజులు పట్టింది. కానీ 16-17 ఏళ్ల పిల్లలకి ఏముంది, మళ్ళీ ఏదైనా కొంచెం తిన్నారంటే మళ్ళీ కోలుకుంటారు. వాడు దిగి ఆ దీవంతా పరిశీలించాడు. అక్కడ ఒక పెద్ద మేడ ఉంది, పెద్ద కొండ ఉంది, లోపల ఒక బంగారు కొండ లాంటి కొండ, దాని పైన ఏదో మేడ లాంటిది కనపడుతుంది. వీడు మెల్లిగా
అక్కడేవో కాయ కసరు కనపడితే అవి ఇవి కోసుకుని తిని పైకి వెళ్ళాడు. వెళ్తే బయటంతా ఎంత వెండి బంగారాలు ఉన్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయో. అదంతా వెళ్ళి 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 లోపల చూస్తే ఒక మహాసర్పం ఒకటి, నాగుపాము ఒకటి కనపడింది. అడిలిపోయాడు. ఈ బంగారాలకి వాటికి కాపలాలు ఉంటారని తెలుసుకున్నాడు, చిన్నప్పుడు తెలుసు, కథల్లో వినేవాడు. ఈ పామే కాపలా ఉందనుకుని పరిగెత్తుకుంటూ వచ్చేపోతే ఆ పాము మానవ భాషలో కేకేసింది, వెళ్ళిపోవద్దు వెళ్ళిపోవద్దు, నాకు సహాయం చెయ్యి, నేను ఒక దేవకన్యని, కొంతమంది మరుగుజ్జు రాక్షసులు మా నాన్న వాళ్ళతో యుద్ధం చేసి నన్ను పట్టుకొచ్చేశారు, నాకేదో శాపం కూడా పెట్టారు, నేను వాళ్ళ మాట వినలేదని, అందుకని నేను ఇక్కడ ఇలా ఉండిపోయాను, నువ్వు ఇక్కడే పడుకో, నా కోసం ప్రాణం వదిలిపెడితేనే ఇది నేను నా శాపం పోతుంది, ఎవడైనా నా కోసం ప్రాణం వదలంటే వదులుతారు, ఎవరు వదులుతారు, నీకేం భయం లేదు, నా దగ్గర మంత్రజాలం ఉంది ఇక్కడ, రాత్రికి మరుగుజ్జు రాక్షసులు వస్తారు, ఆ అమ్మాయిని విడిపించు అని శాపం తీర్చండి అని అడిగితే ప్రాణానికి ప్రాణం అంటారు, నువ్వు ఒప్పుకుంటే నిన్ను చంపేస్తారు, నిన్ను చంపేసిన మరుక్షణం నాకు మామూలు రూపం వచ్చేస్తుంది, వాళ్ళు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు, నీకు నేను పొద్దునే లేచాక నాకు మెలకు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను మంత్రజలం చల్లి నిన్ను బతికించుకుంటాను, జీవితాంతం నీ పాదదాసిగా ఉంటా, ఇదే నా వాగ్దానం అని చెప్పింది. సరే వీడేమనుకున్నాడు, మనకి ఇక్కడ తినలేదు, తిప్పలేదు, అమ్మలేదు, నానలేదు, ఎటాగూ పోతాం 4 రోజుల్లో, ఇక్కడ ఈ ద్వీపంలో ఏం చేస్తాం, సముద్రం ఎక్కడుంది, మన ఊరు ఎక్కడ, పోతే పోతాం, ఒకవేళ బతికేమనుకో ఈ మహాద్భుత సౌందర్య విలాస అవుతుందేమో ఇది రేపొద్దున, ఈ అమ్మాయి ఉంటుంది కదా, ఇక్కడ ఉన్న వెండి బంగారాలన్నీ, ఈ బంగారపు కొండ, ఈ పైన భవనము అన్నీ మనమే అవుతాయిగా అని అనుకుని సరేననుకుని సావిట్లో పడుకునేసరికి రాత్రి 12 అయ్యేసరికి ఒక 25-30 మంది మరుగుజ్జులు నల్లగా భీకరాకారాలతో ఉన్నవాళ్ళు వచ్చారు రాక్షస మొహాలకి. వస్తే ఎవడరా నువ్వు, దేనికోసం వచ్చావురా అంటే దేవకన్య శాపం విమోచనం కోసం వచ్చాను అంటే వాళ్ళు గట్టిగా అరిచి కేకలు పెట్టారు, దానికోసం చచ్చిపోతావా నువ్వు, అదెవరో కూడా నీకు తెలీదు అంటే అయినా సరే చచ్చిపోతా అన్నాడు. అయితే సరే చచ్చిపో, నువ్వు చస్తేనే మాకు విమోచనం, దానికి విమోచనం అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, వీడు మెడకాయ నరికేశాడు, వీళ్ళబడిపోయి మెడ నరికేసి మాయమైపోయారు. ఎప్పుడైతే వీళ్ళు మెడ నరికేశారో ఆ సర్పం కాస్త దేవకన్యగా మారిపోయింది. వీళ్ళంతా వెళ్ళిపోగానే పరుగున వచ్చి మంత్రజలం తీసుకొచ్చి వీడి మీద చల్లింది, వీడిని బతికించి చూసుకున్నారు. మొత్తం రాక్షసులు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళ శాపం ఏమిటి, ఈ అమ్మాయి కోసం ఎవరైనా ఒక మానవుడి రక్తం ఇక్కడ పడితేనే వాళ్ళకి ఆ మరుగుజ్జు రూపాలు పోతాయి ఆ రాక్షసులకి, ఈ అమ్మాయికేమో ఒరిజినల్ రూపం వస్తుంది. వాళ్ళు వెళ్ళిపోగానే ఈ అమ్మాయి ఏం చేసింది, చక్కగా వీడిని బతికించుకుని తర్వాత ఇక్కడే ఉండు, మనిద్దరం పెళ్లి చేసుకుందాం, నాతో పాటే ఉండమని కుర్రాన్ని తనతో పాటే ఉంచుకుని వాళ్ళు ఎన్నాళ్ళు కలిసి హాయిగా ఉన్నారు. ఆ భవనం నిండా వెండి బంగారాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రాక్షస మాయలు అవి తొలగిపోయినాయో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చక్కగా పని వాళ్ళు వచ్చారు, తోటలు దొడ్లు అన్నీ చక్కగా ఉన్నాయి. కొన్నాళ్ల పాటు హాయిగా ఉన్నారు. ఓ పిల్లాడు కూడా పుట్టాడు. పిల్లవాడు పుట్టిన తర్వాత వీడికి ఎంతసేపు నాన్నని చూద్దామని అనిపించేది, అమ్మ నాన్నని చూడాలి అంటూ ఉంటే సరే అమ్మాయి అంది, సరే నువ్వు అంత బాధపడుతున్నావు కదా, వెళ్ళిపో, మళ్ళీ వద్దు కానీ అని చెప్పి ఒక ఉంగరం ఇచ్చింది. ఈ ఉంగరాన్ని పట్టుకుని నన్ను తలుచుకుంటే, మమ్మల్ని తలుచుకుంటే మేము నీకు కనపడతాం, కానీ మీ అమ్మా నాన్నల ముందు ఈ ఉంగరపు మహిమని చూపించకూడదు, ఎవరి ముందు చూపించకూడదు, నువ్వు ఏకాంతంలో ఉన్నప్పుడే ఇది చేయాలి అనేసరికి కుర్రాడు ఒప్పుకున్నాడు, రత్నాకరుడు ఒప్పుకున్నాడు. తర్వాత ఇతను ఏం చేసింది, ఒక మంత్రం వేసి ఇతన్ని వాళ్ళ ఊళ్ళో ప్రవేశపెట్టింది. అప్పటికి వెళ్ళిపోయి ఎంతకాలం అయిందో, సముద్రంలో పడిపోయిన పిల్లవాడు బతికొస్తాడని ఎవరు ఊహిస్తారు, వాళ్ళ అమ్మా నాన్న నమ్మల. వెళ్ళేటప్పుడు లేత నువ్వు మీసాలు మొహం వాడు, ఇప్పుడు పెద్ద పెద్ద మీసాలు గడ్డాలు వచ్చినా ఇంత మనిషి అయ్యాడు, లావ్ అయ్యాడు, వాళ్ళ అమ్మా నాన్న గుర్తుపట్ల. వీడు పదే అన్ని నమ్మించేలాగా చెప్పాడు. సరే ఏవో కొన్ని గుర్తులు, వాడి పుట్టుమచ్చలు, చిన్నప్పటి ఫోటోలు, వాడి నడక అవి ఇవి చూసి మెల్లిగా సర్దుకున్నాడు. సర్దుకుంటే వీడు ఏం చేశాడు, నేను వెళ్ళిపోయిన చోట అక్కడ నా బంగారపు కొండ ఉంది, పైన ఇల్లుంది, నాకు భార్య ఉంది, అమ్మాయి దేవకన్య అని చెప్పేసరికి వీళ్ళు నమ్మల. ఏమిటో డప్పాలు కొడుతున్నాడు వీడు, ఎటాగోటా బతికొచ్చాడు, దేవకన్యతో పెళ్ళి ఎట్లా అవుతుంది, వాళ్ళు నమ్మకపోయేసరికి కుర్రాడికి వాళ్ళని నమ్మించేసేయాలి ఎలాగైనా అనిపించింది. అనిపించి ఏం చేశాడు, ఆ ఉంగరం పైకి తీసి ఇలాగ పెట్టుకుంటూ నా భార్య కొడుకు కనపడాలని చేశాడు. ఠకీమని భార్య కుమారుడు వచ్చేసారు. అక్కడికి వచ్చేసరికి అమ్మ నాన్న ఆశ్చర్యపోయారు, చుట్టుపక్కలంతా తెల్లబోయారు.
ఆహాహా అన్నారు. అంతా బాగానే ఉంది, కానీ అమ్మాయికి పిచ్చి కోపం వచ్చింది. నీకు ఒక ఆజ్ఞ ఉంది కదా, ఎవరి ముందు నన్ను తలవకూడదు, నువ్వు వీళ్ళందరి ముందు నేను ఆ ఉంగరం పట్టుకుంటే వస్తానని చూపించేశావు అని మహాకోపం వచ్చేసింది. వాగ్దాన భంగం చేసావు నువ్వు అని మంటగా ఉంది. కానీ కొద్ది రోజులు వీళ్ళతో పాటే ఉంది కానీ ఆ అమ్మాయికి మంటగా ఉండేది. నా మాట కాదన్నాడు వీడు అని. అయితే ఒకనాటి సాయంకాలము షికారుకి వెళ్ళారు. షికారుకి వెళ్తే ఒక నది ఒడ్డున బోళ్ళంత చిన్న తోట, తర్వాత బోళ్ళని పువ్వుల చెట్లు అవి ఇవి ఉంటే ఒక చిన్న పొదరింట్లో కాసేపు విశ్రమిస్తే అబ్బాయి ఏం చేశాడు, ఇతను చెయ్యి మామూలుగా ఏ చేతి ఉంగరం పెట్టుకుంటాడో ఆ చెయ్యి తల కింద పెట్టుకుని పడుకునే అలవాటు అతనికి. దిండు గిండు ఏం లేదు కదా, ఇలా పొదరింట్లో పడుకున్నప్పుడు రెండో పక్కకి ఒత్తిగిలి పడుకుని ఈ చెయ్యి వదిలేశాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, వాడు నిద్రపోవటం చూసి ఉంగరం తీసేసి కొడుకుతో సహా మాయమైపోయింది. అంటే ఈసారి అతనికి ఉంగరం లేదు కాబట్టి తన్ని తెప్పించలేదు. ఇప్పుడు భర్తను పోగొట్టుకోవడానికి కూడా రెడీ అవుతారు ఆడవాళ్ళు. ఇట్లా మాయమైపోయింది. లేదు చూసుకుంటే ఇంకేముంది, ఉంగరం, భార్య లేదు, కొడుకు లేడు, ఉంగరము లేదు. దాంతో ఇతను చాలా బాధపడ్డాడు. ఏం చేయాలో తెలియలేదు. అక్కడక్కడే తిరుగుతూ ఉండేవాడు. వాళ్ళ నాన్నకు చెప్పాడు, నేను వెళ్ళి నా భార్యని కొడుకుని తెచ్చుకుంటా. అయితే ఈ బంగారు కొండ ఎక్కడుంది అది కొంచెం డౌట్ కదా. అక్కడి నుంచి ఒక సముద్రంలో ఒక పడ వేసుకుని బయలుదేరి ఇతను రకరకాల ద్వీపాలు ప్రయత్నం చేసి చివరికి ఏదో ఒక ద్వీపాన్ని చేరితే ఆ ద్వీపంలో కూడా ఒక కొండ ఉంది. ఈ కొండ నుంచి ఆ కొండకి వెళ్ళేందుకు మార్గం ఏదైనా ఉంటుందేమోనని ఆ ద్వీపంలో దిగాడు. అయితే అక్కడ ఉన్న కొండ మొదట్లో ఓ ముగ్గురు భూతాలు లాంటి వాళ్ళు వాదించుకుంటున్నారు. ఇతను అక్కడికి వెళ్ళి చూసుకున్నాడు. ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఒక 3 వస్తువులు ఉన్నాయి. వాళ్ళేమో 2 ఉన్నారు. ఒకటి మెళ్ళో వేసుకునే దండ, ఒక ముత్యాల దండ లాంటిది. ఆ దండ ఉంటే ఎవరికి కనపడరు. అక్కడి నుంచి ఒక జత పావుకోళ్ళు, అవి వేసుకుంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఒక కత్తి, ఎవరినైనా చంపేయగలరు దాంతో, ఎలాంటి వాడితోటైనా యుద్ధం చేయగలరు. సరే ఇతను అన్నాడు, నువ్వు మనిషివి కదా, వాళ్ళే అడిగారు, నువ్వు మనిషివి, నీకు బోళ్ళని తెలివితేటలుంటే ఇవి మాకు పంచిపెట్టాను. ఎన్ని సినిమాల్లో వాడారో దీన్ని పంచిపెట్టమంటే వీళ్ళే. ఇతను అన్నాడు, అసలు వీటికి మీరు ఏదో పవర్స్ ఉన్నాయని చెప్తున్నారు, ఆ శక్తులు ఉన్నాయి లేదో నన్ను చూడనివ్వండి, ఏదో ఆ కత్తి నా చేతికి ఉండండి, కత్తి గాల్లో ఇట్లా అన్నాడు. మెరుపులు వస్తున్నాయి దాంట్లో నుంచి. ఈ పావుకోళ్ళు వేసుకో, అక్కడ కావాలంటే అక్కడికి వెళ్తావు, ఇక్కడ కావాలంటే ఇక్కడికి వెళ్తావు అని పావుకోళ్ళు ఇచ్చారు. కాళ్ళకి తగిలించుకున్నాడు. అక్కడి నుంచి ముత్యాల దండ మెడలో వేశారు. నువ్వు ఇప్పుడు మాకు కనిపించట్లేదు, నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడికో ఒక చోటకి వెళ్ళు, మేము పట్టుకోగలమో లేదో చూస్తామంటే ఇతను ఏం చేశాడు, ముందు కాసేపు ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద ఉండి తర్వాత తట్టింది, తన భార్య దగ్గరికి వెళ్ళడానికి ఇది పనికొస్తుంది అని వాళ్ళని అక్కడే వదిలిపెట్టేసి ఆ ముత్యాల దండ మెడలో వేసుకుని ఆ కత్తి చేత్తో పుచ్చుకుని ఆ పావుకోళ్ళు వేసుకుని ఇతను బంగారపు కొండకు వెళ్ళాలని మొదలుపెట్టుకున్నాడు. ఇక అక్కడి నుంచి చాలా సులువుగా వెళ్ళిపోయాడు. అది ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళిపోతాయి. ఆ బంగారపు కొండకి చేరితే ఆ పెద్ద భవనం కదా వాళ్ళది, కొండ భవనము. ఆ కోట బయట బోళ్ళంతమంది వాద్యగాళ్ళు వాళ్ళు ఉన్నారు. ఏదో పెళ్లి హడావిడిలాగా ఉంది. ఏం జరుగుతుందంటే, ఇగో దేవకన్య ఉంది కదా, ఆవిడ స్వయంవరం చేసుకుంటుందని చెప్పారు. వీడి భార్య స్వయంవరం, మరి ఇప్పుడు భర్త లేడు, స్వయంవరం చాటించుకుంది ఆవిడ. బోళ్ళంతమంది దేవతాగణం వాళ్ళు వీళ్ళు వచ్చున్నారు. ఇతను ఏం చేశాడు, మెళ్ళో ఆ ముత్యాల దండంలో తోటి ఉన్నాడు కదా, లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళి చూస్తే ఊళ్ళంతమంది దేవగణం వచ్చి ఉన్నారు అక్కడ, దేవతలు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం. తనకి ఏం చేయాలో తెలియలేదు. సరే ఒక ఆలోచన చేసి ఆ అమ్మాయి ఏవో రకరకాల విందులు అవి చేస్తున్నారు. ఈ రాజకుమారి ఈ దేవకన్య కూడా ఒక కుర్చీ వేసుకుని ఆవిడ కూర్చుంది భోజనానికి. ఈ అమ్మాయి ఒక ముద్ద తీసుకోబోతుంటే కింద పళ్ళెం లాగేస్తున్నాడు అతను. ఒక ముద్ద తీసుకుని పైకి, పళ్ళెం దూరంగా వెళ్ళిపోయింది. చూసుకుంది, ఇదేమిటి నేను ఇక్కడే తింటాను, పళ్ళెం అక్కడ ఎందుకుందని పళ్ళెం దగ్గరికి లాక్కుంది. మళ్ళీ ఈ అమ్మాయి ముద్ద పైకి దిగానే పళ్ళెం లాగేశాడు. అతను ముత్యాల దండ ఉంది కదా, అతను కనిపించడు. అమ్మాయికి అర్థం కాలేదు, నాకే చాలా మాయలు వచ్చు, నన్ను మించిన మాయ ఏదో ఇక్కడ నడుస్తోంది. ఆ ముత్యాల దండ ఇంకా పెద్ద పెద్ద బలమైనది అనమాట, వీళ్ళ మాయల కంటే ఎక్కువ బలమైనది. ఇదేమిటి ఇట్లా అయింది, ఎందుకు ఇలా అవుతుంది అని ఆశ్చర్యపోయింది. లేచి నిలబడగానే అమ్మాయి కూర్చుని కుర్చీ కూడా జరిపేస్తాడు. రకరకాల మాయలు నడుస్తుండేసరికల్లా అమ్మాయి చాలా ఖిన్నవదనంతో అయిపోతుంది, ఏదో జరుగుతోంది అని. అప్పుడు ఇతను ఏం చేశాడంటే తన మెడలో ఉన్న దండ తీసి కనపడ్డాడు. మా నాన్న నా చిన్నప్పుడు నన్ను మరుగుజ్జువాడికి ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దాన భంగం చేసి నన్ను పోగొట్టుకున్నాడు. ఓకే, నేను ఆ ఉంగరం పెట్టుకుని ఎవరి ముందు నిన్ను తలవను అని నీకు వాగ్దానం చేసి
పొరపాటున ఆ వాగ్దాన భంగం చేసి నిన్ను పోగొట్టుకున్నా. నువ్వు నీ రూపాన్ని మారిస్తే, రూపం మార్చుకునేందుకు నీకు అవకాశం ఇచ్చి ప్రాణత్యాగం చేస్తే నాకు పాదదాసిగా ఉంటానని చెప్పావు. నువ్వేం పోగొట్టుకుంటావో ఈ వాగ్దాన భంగం చేసి. మేమిద్దరం వాగ్దాన భంగం చేసి ఈ పరిస్థితి వచ్చింది మాకు. మరి నువ్వేం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావు అంటే అమ్మాయి చాలా కష్టం వచ్చింది. నిజమే, నేను కూడా అదే చేస్తున్నాక. మనుషులు వాగ్దానాలు నిలబెట్టుకోలేరని నేను అతన్ని తిట్టాను. నేను చేసేది కూడా అదేగా. ఏం చెప్పింది అమ్మాయి? నన్ను రక్షించు, నా కోసం నీ ప్రాణం ఇవ్వు, నీకు పాదదాసిగా ఉంటా, నువ్వు బతికున్నంత కాలం అని చెప్పింది. వీడు బతికే ఉండగా నేను ఇంకోటి పెళ్లి చేసుకుంటే వీడికి పాదదాసిగా నేను ఎట్లా ఉంటాను? ఆ అమ్మాయి నిశ్శబ్దంగా ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. నాది పొరపాటు, కోపంతో నేను ఈ పని చేయబోయాను. మీ నాన్న లోభంతో వాగ్దాన భంగం చేశాడు, కుమారుడు పిచ్చితోటి. నువ్వేమో నిన్ను నమ్మించాలన్న పిచ్చితోటి చేసావు, నేనేమో నా మాట వినలేదన్న పిచ్చితోటి వాగ్దాన భంగం చేస్తున్నాను. కాబట్టి నేను వాగ్దాన భంగం చేయను, నీ పాదదాసిగానే ఉంటా. నువ్వు మనిషిగా ఎంతకాలం జీవించి ఉంటే అంతకాలము నీతో ఉంటా. ఎందుకంటే అమ్మాయి అలాగే యంగ్గా ఉంటుంది, నేను ముసలాడైపోతాడు క్రమంగా. పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. మళ్ళీ భర్తతో పిల్లవాడితోటి ఉండటం మొదలుపెట్టింది. అప్పుడప్పుడు పెళ్లి కింద భూలోకంలో కూడా వెళ్ళి, అదే ఆ సముద్రాల అవతల ఉన్న వాళ్ళ ఊరికి కూడా వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నను కూడా చూసి వచ్చేవాళ్ళు. కథకంచికి మనం ఇంటికి. నమస్తే అండి. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.